అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యార్థులు, అలాగే తల్లులందరూ కూడా ఎదురు చూస్తున్నారు కండి ఈ యొక్క పథకం సంబంధించి కాను. అయితే మనకి ఈ యొక్క తల్లికి వందనం పథకం సంబంధించి కాను మనకి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు అమలు చేయబోతుంది? అలాగే వీరికి రాదు అని చెప్పేసి అన్నాను గదా! ఎవరికి రాదు? సో, ఎప్పుడు అందించబోతుంది? అనే దానిపై ఈ వీడియోలో పూర్తి సమాచారం తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాం. ఈ వీడియోనైతే ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. మరికొంతమందికి సమాచారం అనేది అయితే తెలుస్తది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, ప్రస్తుతం ఇక్కడ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యార్థులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే శుభవార్త అయితే చెప్పబోతుందండి. సో, దీనికి సంబంధించి గాను గత ప్రభుత్వంలో మనకి అమ్మ ఒడి పథకం కింద ఈ యొక్క పథకం అనేది తీసుకొచ్చారు కదా! సో, ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం దీన్ని కాస్త తల్లికి వందనం కింద మార్చి ప్రతి సంవత్సరం కూడా రూ. 15,000 అందించడానికైతే సిద్ధమవుతుందండి. అయితే దీనికి సంబంధించి గాని చూసుకున్నట్లయితే మనకి రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క నిధులకు సంబంధించి గాను విడుదల చేయడానికైతే సిద్ధమవుతుందనమాట. అయితే మనకి ఈ యొక్క 15,000 కూడా గత ప్రభుత్వంలో మనకి ఇంట్లో ఎంతమంది చదువుకుంటున్నా ఒకరు మాత్రం ఇచ్చేవారు. అయితే ఇప్పుడు ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఈ యొక్క తల్లికి వందనం కింద మనకి ఇంట్లో ఎంతమంది చదువుకుంటున్నా అంతమందికి కూడా అందించబోతుందండి. దీని ద్వారా ప్రతి ఒక్కరు కూడా చదువుకుంటారని చెప్పేసి ప్రభుత్వం ఉన్నతంగా ఆలోచించి ఈ నిర్ణయం అయితే తీసుకుంటుందన్నమాట. అయితే ఎంతమందికి ఇస్తారని చెప్పేసి మీకు సందేశం అయితే రావచ్చు. ఇక్కడ మనకి ఒకరుంటే 15,000 వరకు కూడా ఇస్తారండి. ఇద్దరుంటే 30,000 వరకు, అలాగే ముగ్గురుంటే 45,000 వరకు, నలుగురుంటే 60,000 వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే అందించబోతుందనమాట. దీని ద్వారా మనకి విద్యార్థులు, అలాగే తల్లులందరికీ కూడా మనకి సాయం ఉందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం జరిగిందనమాట. సో, దీనికి సంబంధించి కానీ విద్యార్థులందరూ కూడా కంపల్సరీగా 75% అటెండెన్స్ అయితే మెయింటైన్ చేయాలండి. ఇలా ఎవరైతే మెయింటైన్ చేస్తారో పైగా అయితే 70% పైగా ఎవరైతే మెయింటైన్ చేస్తారో సో, వారికైతే ఈ యొక్క నిధులనేవైతే వారి యొక్క ఖాతాలో జమ కాబోతున్నాయి. అయితే కొంతమందికి లేదని చెప్పేసి అన్నారు కదా! ఎవరంటే ఇక్కడ కూడా చూసండి. సో, మీరిక్కడ చూసుకున్నట్లయితే వారికి తల్లికి వందనం లేనట్టేనని చెప్పేసి అయితే ఉంది గదండీ! చదువుకునే ప్రతి విద్యార్థికి తల్లికి వందనం పథకం కింద 15,000 ఇస్తామని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది. జూన్ 12న లబ్ధిదారుల ఖాతాలో జమ చేస్తామని ఇప్పటికే తెలిపిందనమాట. కాగా 6 ఏళ్లు దాటిన ఈ వారికి ఈ పథకం అయితే వర్తిస్తుంది. కాగా ఈ ఏడాది వేలాది మంది విద్యార్థులు 5 ఏళ్లు పూర్తి చేసుకొని ఆరో ఏట అడుగుపెడుతున్నారు. వారు స్కూల్లో చేరేలోపు ప్రభుత్వ నిధులు విడుదల చేయడంతో వారికి అందడం అనుమానంగా మారిందనమాట. అయితే ఇక్కడ మనకి 6 ఏళ్లు దాటిన తర్వాత మాత్రమే మనకి ఈ యొక్క నిధులన్నీ కూడా విడుదల చేస్తుంది కదండీ రాష్ట్ర ప్రభుత్వం అయితే. అయితే ఇక్కడ మనకి 5 ఏళ్లు పూర్తయి ఇప్పుడు ఆరో ఏట అడుగు పెడుతున్న లోపే మనకి ఇక్కడ ఏంటంటే మనకి ఈ తల్లికి వందన పథకం కింద దానికంటే ముందు అమలు చేయడంతో పాటు మనకి వాళ్ళకి వస్తుందా రాదా అని చెప్పేసి అయితే ఉంది. దీనికి సంబంధించిన ప్రభుత్వం మీద క్లారిటీ త్వరలో అయితే ఉందన్నమాట. సో, మీరు ఇక్కడ చూడండి జూన్ 12 అయితే మనకైతే తల్లుల ఖాతాలో ఈ యొక్క తల్లికి వందనం పథకం అయితే జమ చేయబోతుందండి రాష్ట్ర ప్రభుత్వం. సో, ఖచ్చితంగా మీ యొక్క రేషన్ కార్డు, బ్యాంక్ అకౌంట్, ఆధార్ కార్డు ప్రతీదీ కూడా ఉన్నాయో చెక్ చేసుకోండి. అలాగే ఈ కేవైసీ చేయించుకోకపోతే మాత్రం కంపల్సరీగా ఈ కేవైసీ నమోదు చేయించుకోండి. త్వరలోనే ఈ యొక్క నిధులన్నీ విడుదల కాబోతున్నాయి. దీనిపై మనకి ఎటువంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.